హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అయితే జుడుంగులు వంకాయ కూర. మీలో ఎంతమందికి తెలుసు ఈ జుడుంగులు వంకాయ కూర? మన ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు ఈ జుడుంగులు అంటే ఏంటో. ఇందుకు ఈ జుడుంగులు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూసారా, ఇలా బొబ్బర్లా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ముందు కదా ఇవి అసలు ఏంటి ఇలాగ ఉన్నాయి, ఇలాంటివి తింటున్నారు అనుకునేదాన్ని. అసలు ఇప్పుడైతే మాత్రం నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఇవే కాదు, సీజనల్గా కొన్ని వెజిటేబుల్స్ తరుగుతాయి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఎలా వండాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని అయితే ఇవి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. జుడుంగుల్లో రెండు రకాలు ఉంటాయి, ఇవి తెల్లవి, ఇంకొకటి నల్లవి కూడా ఉంటాయి. నల్లవి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి, కానీ కూర మాత్రం నల్లగా ఉంటుంది. ఇవి చూడడానికి సేమ్ బొబ్బర్లానే ఉంటాయి, కానీ బొబ్బర్లు అయితే కాదు, చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ సైడ్ కానీ దొరుకుతాయి. ఇవి ముందుగా ఒలిచి పక్కన పెట్టాను, లేదంటే అప్పటికప్పుడు అలాలంటే చాలా టైం టేకెను. ముందుగా ఒలిచి నేను ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఒక 1 వీక్ వరకు స్టోర్ అయ్యి ఉంటాయి. వంకాయ అయితే చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ జుడుంగులు కూడా అన్ని వేసుకొని అయితే బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని అయితే మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత టమాటా కూడా చాలా బాగా ఉడికిపోయింది. మరొకసారి కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అయితే మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టించుకోండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే కూర అయితే రెడీ అయిపోయింది. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ప్లేట్లో అన్నం అంతా కూడా ఖాళీ అయిపోవలసిందే, అంత బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మీ సైడ్ కనుక దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా వంకాయలు జుడుంగుల కూర ఎంత బాగుందో. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.